Hello guys, welcome to VY. హలో గైస్, వెల్కమ్ టు వివై కర్నూల్. అండ్ వీకెండ్ సాటర్డే అండ్ సండే ఏం జరిగింది, ఎట్లా నాగార్జున గారు కరెక్ట్ పాయింట్స్ అన్ని తీసారా లేదా, ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యారా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ వాటితో పాటు ఫ్రైడే చిన్న టాస్క్ చిన్న చిన్న డిస్కషన్స్ అయినాయి. బట్ ఫ్రైడే పెద్ద ఏం డిస్కషన్స్ అనిపించలేదు నాకు. బట్ చూద్దాం, లెట్స్ ఆ రోజు కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము, చూసి మనం మాట్లాడుకుందాం. అండ్ గైస్ వచ్చేసి ఫస్ట్ బేసిక్గా మనకు నాగార్జున గారు హోస్టింగ్ అవన్నీ అయితే ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్. అంటే ఎప్పటిలాగానే చాలా మంచిగా చేశారు. ఏ పాయింట్ని ఎక్కడ మాట్లాడి ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు అన్న ప్రతి ఒక్క పాయింట్ని అయితే కరెక్ట్గా మాట్లాడేసి కరెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. బట్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఎక్సెప్ట్ హరీష్ గారు ఒక్కరు యాక్సెప్ట్ చేయలేదు. తను నేను యాక్సెప్ట్ చేయను అన్న విరుద్ధంగానే ఉన్నాడు, ఈగోయిస్టిక్గానే. ఎందుకంటే తన పాయింట్ కరెక్ట్, మీ పాయింట్ తప్పు అని మాట్లాడుతున్నాడు. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ గైస్, ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అంటే నార్మల్గానే స్టార్ట్ అయింది. అండ్ సాటర్డే ఏం జరిగింది ఎట్లా ప్రాసెస్ అంటే, ఫ్రైడే నైట్ సమ్ డిస్కషన్స్ అయ్యాయి కదా. ఫ్రైడే ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన డిస్కషన్స్ స్టార్ట్ అయ్యింది. అందులో ఇష్యూ అయితే అయ్యింది. ఏంటి అంటే, మన డిమాండ్ పవన్ ఏడ్చాడు. ఆ డిమాండ్ పవన్ ఏడ్చింది ఇక్కడ ఎవ్వరు చూపించలేదు, కానీ లైవ్లో ఏడ్చిన విషయం అయితే ఎవరికి టీవీలో మనకు ఇందులో అయితే ప్లే చేయలేదు, ఎపిసోడ్లో అయితే ప్లే చేయలేదు. అండ్ ఆ పాయింట్ కూడా డిస్కస్ చేయలేదు. అది డిస్కస్ చేయాల్సిందే, డిస్కస్ చేసింటే బాగుండే అనిపించింది నాగార్జున గారు. ఎందుకంటే డిమాండ్ పవర్ని అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వటం లేదు ప్రియా అండ్ శ్రీజ. ఈవెన్చువల్లీ వాళ్ళు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో తను కార్నర్ చేస్తూ మా పాయింటే నెగ్గాలి. ఓనర్స్లో ప్రియా అండ్ శ్రీజ ఎలా ఉన్నారంటే, మా పాయింటే కరెక్ట్, ఇంకా మేమే డిస్కషన్స్ ఫైనలైజ్ చేస్తాము, మీరు ఫైనలైజ్ చేయడానికి లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు. ఆ పాయింట్ బిగ్ బాస్లో నాగార్జున గారు ఎందుకు రైస్ చేయలేదని అనిపించింది నాకు. అయితే ఏంటి అంటే, ఎస్టర్డే స్కిట్ చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ ఇవ్వలేదు కదా. ఆ కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి అని చెప్పేసి సంజన మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ డిస్కస్ చేస్తుంది టీంతో. డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తుంది తను, బిగ్ బాస్ నాకు కూల్ డ్రింక్స్ 2 మెంబర్స్తో షేర్ చేసుకోమన్నారు. ఆ 2 మెంబర్స్ ఎవరితో షేర్ చేసుకోకూడదు అన్న పాయింట్ అయితే చెప్పలేదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇద్దాము అని అనుకున్నాను. ఆ పాయింట్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, మనీష్ అండ్ శ్రీజ అని చెప్పేసి తను చెప్పింది. ఆ పాయింట్ కరెక్టే కదా. తను అంత కష్టపడి ఫన్నీ టాస్క్ ఇచ్చింది, అందరు చేశారు, తను ఇస్తా అని చెప్తుంది. వీళ్ళు తీసుకుంటే ఏముంది, ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చెప్పు. మహా అంటే ఒక చిన్న పనిష్మెంట్ ఉంటుంది. అది ఫుడ్ విషయంలో పనిష్మెంట్ అయితే ఇవ్వడు బిగ్ బాస్. ఫుడ్ విషయంలో పనిష్మెంట్ అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి అది అసలు యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ ఇంకా వేరేది ఏమన్నా కానీ ఉంటే వాటిపైన సీరియస్నెస్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ మనీష్ ఏమన్నాడంటే, నేనైతే రెస్పాన్సిబుల్ కాదు, నేను నా స్టాండ్ బై ఉన్నాను, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయను, నువ్వు ఒకవేళ ఏదైనా పనిష్మెంట్ ఇస్తాను బిగ్ బాస్ అంటే అది నాకు ఇవ్వండి అని నువ్వు స్టాండ్ బై ఉంటే నేను ఇచ్చేస్తాను కూల్ డ్రింక్స్ అందరికీ అని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేసినాడు ఆ పాయింట్ నాకు నచ్చలేదు. అండ్ సంజన గారు హౌస్ హార్మోనీ అందరూ కలిసి ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ మనీష్ రేస్ ప్రియా అండ్ ఓనర్స్ అందరూ నాట్ ఓన్లీ ప్రియా, ఓనర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే, నువ్వు ఎగ్ విషయంలో చేసింది రూల్ని మిస్లీడ్ చేసావు కదా, ఇక్కడ ఈ వీటిపైన ఎలా మిస్లీడ్ చేయకుండా ఉంటావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ బీబీ రూల్కి అగెన్స్ట్గా చేసినావు, ఇది కూడా బీబీ అగెన్స్ట్గానే కదా, ఇప్పుడు నువ్వు రూల్ ఫాలో అవుతా అంటున్నావు, మమ్మల్ని రూల్ బ్రేక్ చేయమని చెప్తున్నావు, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అన్నట్లుగా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఫుడ్ విషయం వీళ్ళు తినలేదు తాగలేదు ఎన్ని రోజుల నుంచి, సో వాళ్ళు తాగాలి తినాలనిపిస్తుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించారని నాకైతే అనిపించింది. ప్రియా ఒక పాయింట్ రేస్ చేసింది,
ఫ్లోరాకి ఫుడ్ వద్దు, టీ వద్దు గానీ, రాముకి టీ ఇస్తాను, ఫుడ్ ఇస్తాను అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఇక్కడ ప్రియా పాయింట్ ఏంటి? సమ్ పర్సన్‌ని టార్గెట్ చేయాలి అని కాదు. తను చెప్తోంది. మీరు ఇలా ఇవ్వచ్చు కదా అని. ఇక్కడ గూడా మీరు బాగా గమనిస్తే గైస్, సంజన గారు ఒక డెసిషన్ తీసుకోలేదు కంప్లీట్‌గా. తీసుకోవడానికి మాట్లాడుతుంది అందరితో. వాళ్ళందరూ కన్విన్స్ అయ్యి వాళ్ళందరూ ఒక చాయిస్ ఇస్తే దాని పైన బేసిస్ పైన తను తీసుకునే ఛాన్సెస్ ఉంటది. కానీ అలా గాకుండా వీళ్ళు డైరెక్ట్‌గా నెగెటివ్ తీసుకొని నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఓనర్స్ అందరూ అలానే మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రియా అండ్ శ్రీజతో కంప్లీట్‌లీ మనీష్ బ్రోక్ చేసేసుకున్నాడు. ఇంక నేను ఉండను వాళ్ళతో, నేను మాట్లాడను, నాకు అవసరం లేదని. తను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అదే రెస్పెక్ట్ తిరిగి ఇవ్వట్లేదు. ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్‌ని ఏడిపించారు. ప్రియ ఏడిపించింది. అంటే క్యాజువల్‌గా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మధ్యలో జరిగిన లైక్ చిన్న కన్వర్జేషన్ వల్ల ఏడ్చాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ డిమాండ్ పవన్‌ని సెపరేట్ చేస్తూ మాట్లాడడం వల్ల తను షీ వాస్ డిమాండ్ పవన్ ఏడ్చాడు. వాళ్ళిద్దరూ ఒకలాగుండి తిన్ని పాయింట్ చేస్తూ మాట్లాడనివ్వకుండా డిమాండ్ పవన్‌ని ఏడ్చాడు. ఇప్పుడు థర్డ్ మనీష్ ఏడ్చాడు. నెక్స్ట్ ఎవరున్నారు? హరీష్ గారు ఉన్నారు. నెక్స్ట్ రెడీగా ఉన్నది హరీష్ గారు ఏడ్చడానికి రెడీగా ఉన్నాడు. కంపల్సరీ హరీష్‌ని కూడా ఏడిపిస్తారు వీళ్ళిద్దరే గర్ల్స్. నాకైతే ఇదే అనిపించింది. ప్రియా అండ్ శ్రీజ కొంచెం మార్చుకోవాలి బిహేవియర్ అనకూడదు సారీ. వాళ్ళు కొంచెము మాట్లాడే విధానము, ఆలోచించే విధానము కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఇలానే ఉండదు కదా సిట్యుయేషన్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటది. ఆ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొనే మిగతా కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. అంటే లైక్ ఫర్దర్ మూవింగ్ కూడా ఉంటది. ఫ్రెండ్‌షిప్ రిలేషన్స్ గానీ, ఏదైనా గానీ అలా ఉంటది. ఫ్రెండ్‌షిప్ మెథడ్ గానీ అదంతా. నాకు అది అనిపించింది. ప్రతి పాయింట్‌లో సంజనని మీరు టెంపరరీ ఓనర్, మీరు ఏం కావాలన్నా మమ్మల్ని డెసిషన్ తీసుకొని చేయాలి. కెప్టెన్ అంటే ఎవరు? అది ఆ పాయింట్ ఎందుకు ఇవ్వలేదు? నాగార్జున గారు. ప్రతి ఒక్కసారి టెంపరరీ ఓనర్ అని చెప్పేసి ఓనర్స్ అందరూ అంటున్నారు. అంటుంటే నాగార్జున గారు ఇచ్చేశారు. నువ్వు కెప్టెన్. నీ మాటనే వాళ్ళు వినాలి. నువ్వు సుపీరియర్ అని చెప్పేసి చెప్పినాడు. క్లియర్‌గా చెప్పేసినాడు. ఆ పాయింట్ అయితే నాకు ఫుల్ యాక్సెప్టెడ్. లైక్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ సంజన గారి ఫ్లోరా విషయం మాట్లాడినారు. అక్కడ ఇక్కడ సంజన గారిది తప్పు అనుకున్నాను గానీ నేను మధ్యలో ఒక పాయింట్ నేను మిస్ అయ్యా లైవ్ ఎపిసోడ్‌లో. ఏం మిస్ అయ్యానంటే ఫ్లోరా గారు ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి ఏదో సంథింగ్ మాట్లాడారంట. ఆ పాయింట్ ఒక్కటి నేను మిస్ అయ్యాను. అందుకే నేను ఇన్ని రోజుల వరకు సంజన గారిదే తప్పు అనే అనుకుంటున్నా ఫ్లోరా విషయంలో. కానీ ఫ్లోరాది కూడా తప్పుంది ఇటు సైడు. ఈక్వల్ అందుకనే తను రివర్స్ అటాక్ చేసినట్లుగా లైక్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పడం అలా చేస్తుంది. ఇప్పుడు ఈ వీక్ మేబీ అలా ఉండకపోవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి. హరీష్ గారిది ఒక మిస్టేక్ ఉంది. ఏంటంటే తనుజ గారితో ఒక్కటే మాట్లాడినా అనుకున్నాను. కానీ ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడినా అనిపించింది నాకు. బర్నీ గారు, ఇమాన్యుయల్ గారు, తనుజ అని అనడం నాకైతే తప్పనిపించింది. కానీ హరీష్ ఏమంటున్నాడు, సార్ అది నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది. అలా కాదు. నేను అనుకున్న పర్సెప్షన్ వేరు అని. ఇమాన్యుయల్ మీరు అమ్మాయిలతో ఒకటే మాట్లాడతారు సార్ మీరు సరిగ్గా అని చెప్పేసి ఒక పాయింట్ ఆ ఫైట్‌లో క్యాప్టెన్సీ టాస్క్‌లో అన్నప్పుడు జరిగింది. అప్పుడు ఓహో! అయితే నేను ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడినన్నా అన్నట్లుగా చెప్పాను అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నాకైతే ఒకవేళ అలా అన్నా కూడా అలా అనకూడదు కదా! ఇమాన్యుయల్ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పాలి. ఇమాన్యుయల్‌ని స్కోల్ చేయాలి. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆ మాట అన్నాడు కాబట్టి. ఇమాన్యుయల్ ఆ మాట అన్నాడని చెప్పేసి నేను ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడినా అనడం ఎంతవరకు కరెక్ట్? నాకైతే తప్పనిపించింది మాస్క్ మ్యాన్‌ది. ఆ పాయింట్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఓనర్స్ మిగతా పాయింట్స్ అన్నీ మాట్లాడినారు. అన్నీ క్యాజువల్‌గా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారు అన్నీ రేజ్ చేశారు. బనానాది పొటాటో ఫ్రైది ప్రియా చెడగొట్టేసి అక్కడ పెట్టేసింది. ఆ పాయింట్ మాట్లాడినాడు. బాగానే క్లాస్ పీకినాడు. నాగార్జున గారు ఇంకా కొంచెము ఓనర్స్‌కి ఇంకా కొంచెం ఎక్కువ క్లాస్ పీకింటే బాగుండనైతే నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందంటే వాళ్ళు ఇంకా మారలేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఈ లైవ్ చూస్తూనే ఉన్నా. ఈ హెడ్‌ఫోన్ అదే.
వాళ్ళు ఇంకా అలానే మాట్లాడుతున్నారు, అలానే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పటికీ సుపీరియర్‌గా బిహేవ్ చేస్తున్నారు. కెప్టెన్ మాట వినట్లేదు. మీరు నా మాట వినాలి అని చెప్పేసి ప్రియా రేస్ చేస్తుంది. నేను కుకింగ్ మానిటర్ అంటుంది. సరే కుకింగ్ మానిటరే నువ్వు. ఆ రెస్పాన్సిబిలిటీ అండర్ క్యాప్టెన్సీలో జరుగుతా ఉంది ఇప్పుడు. ఇప్పుడు తను క్యాప్టెన్ అయింది కాబట్టి. ఆ పాయింట్ ఎందుకు స్ట్రైక్ అవ్వట్లేదు తనకి? కెప్టెన్ మాట వినాలని ఎందుకు అర్థం కావట్లేదు? అదైతే చాలా తప్పు. ఇప్పటికి గూడా శ్రీజ అండ్ ప్రియ మేమే ఓనర్స్. మాదే సుపీరియారిటీ అన్న పర్సెప్షన్‌లోనే ఉన్నారు. నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నిన్న నైట్ 10:30కి లైవ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. ఎవ్రీథింగ్ అలానే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అగైన్, అగైన్ అండ్ అగైన్ అని. నాకదైతే చాలా తప్పనిపించింది. అండ్ వాళ్ళు ఇంకా చేంజ్ అవ్వాలి ఓనర్స్. ఆ పాయింట్. అండ్ మోస్ట్‌లీ అండ్ 'రీతు' అండ్ 'తనుజ' విషయం గూడా నామినేషన్స్‌లో ఒక గొడవ జరిగింది గదా! ఆ పాయింట్‌ని గూడా మాట్లాడినారు. అలానే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 'సుమన్ శెట్టి' గారు సేవ్ అయ్యారు. 'సుమన్ శెట్టి' గారికి దేర్ ఈస్ ఎ హ్యూజ్ సపోర్ట్. నేను జెప్పాను గదా! 'సుమన్ శెట్టి' గారు పాయింట్ ఇంకా బయటికి రావట్లేదు. ఎవరు ఏంటి అని అన్నీ అబ్జర్వ్ చేసినారు. తను చిన్నగా ఓపెన్ చేస్తున్నారు. ఎవరు ఏంటి, ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారన్న ప్రతి ఒక్కటి తను బయటికి తీస్తారు. అండ్ రాము మన 'బాహుబలి' తనకి ఫుల్ అప్రిషియేషన్. ఇమ్మాన్యుయల్‌కి గూడా గుండంకుల్ విషయంని గూడా క్లారిఫై చేసినాడు. చాలా 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 మంచిగా అనిపించింది. హరీష్ గారు ఆ కోపము, ఆ ఈగో కొంచెం తగ్గించుకుంటే సస్టైన్ అవుతారు. అన్ని విషయాల్లో బాగున్నాడు తను. కొంచెం ఆ కోపము, ఆ ఈగో ఇవి 2 తగ్గించుకుంటే హి విల్ బి ఎ లైక్ చాలా 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 మంచి హ్మ్, ఆహ్, కంటెస్టెంట్ అవుతాడు తను. నాకైతే అలానే అనిపించింది. అండ్ 'సృష్టి వర్మ' నేను ఎలిమినేట్ అవుతదని అయితే అనుకోలేదు గైస్. కాకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేను షైనీ అయితదనుకున్నాను. బట్ 'సృష్టి వర్మ' అయ్యింది. అండ్ సండే ఎపిసోడ్‌లో వచ్చేసి తేజ గారు మిరాయి టీమ్ హీరో, హీరోయిన్ వచ్చారు. హీరో, హీరోయిన్ వచ్చి కొంచెంసేపు టైమ్ స్పెండ్ చేసి లైక్ ఒక గేమ్ జరిగేసి ఎళ్ళింది. అయిపోయింది. అండ్ పర్మనెంట్ ఓనర్‌కి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్‌లో బ్యాలెట్ బాక్సెస్‌లో స్టాంప్ ఏసి వేయాలి. అవి ట ఎంప్టీ వైట్ పేపర్స్ ఇక్కడ ఒక డ్రాగర్ పైన వస్తూ ఉంటాయి. వాటిలో నుంచి టీమ్స్ పిక్ చేసుకొని ఓటేసి వేయాలి. అది స్టాప్ చేసుకోవచ్చు, ఆపుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహ్, బర్నీ గారు గెలిచారు. రెడ్ టీమ్ గెలిచింది. రెడ్ టీమ్‌లో బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అందరూ. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ డన్. లైక్ కొన్ని పాయింట్స్ ఏవైతే మిస్ అయ్యారని అనిపించిందంటే నాకు, డిమోన్ పవన్ పాయింట్ తను నాగార్జున గారు రైజ్ చేసింటే బాగుండనిపించింది. చాలా 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 ముఖ్యమైన పాయింట్ అది. ఎందుకంటే శ్రీజ అండ్ ప్రియ దే ఆర్ నాట్ లిటరల్లీ ఫ్రెండ్‌షిప్ విషయం గూడా ఫ్రెండ్‌షిప్ మధ్యలో జరుగుతున్న చిన్న కన్వర్జేషన్ అయితే కాదది. సెపరేట్‌గా కార్నర్ చేస్తున్నట్లుగానే అనిపిస్తా ఉంది నాకు. దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఇండివిడ్యువల్. నాకనిపించింది శ్రీజ అండ్ పవన్ దే వర్ ప్లేయింగ్ 2 డిమోన్ పవన్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ ఒక టీమ్ లాగా ఆడుతున్నారనుకున్నా. కానీ శ్రీజ వాస్ సెపరేట్. తను ఫస్ట్ నుంచి ఇండివిడ్యువల్‌గానే ఉంది. కాకపోతే నాకనిపించింది వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బాండ్‌ని చూసి వాళ్ళిద్దరూ కలిసున్నారనిపించింది. బట్ మేబీ చూడాలి. ఇంకా ఫర్దర్‌గా వెళ్ళే కొద్దీ చూడాలి. అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ వీకెండ్ గైస్. అండ్ ఈరోజు లైవ్ ఇప్పుడు నేను ఆల్రెడీ జరుగుతా ఉంది. 12 అయింది. ఇప్పుడే వాళ్ళు నిద్ర లేచి ఫ్రెష్ అప్ అవుతున్నారు. అండ్ అప్డేట్ చెప్తూ ఉంటాను లైవ్‌ది గూడా. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వి బై కర్నూల్. అండ్ నోటిఫికేషన్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై.